ఎప్పుడైనా ఇలా చాట్ చేసుకోవాలి, బఠానీ చాట్ కూడా చేస్తారు కదా పానీపూరి అంటే, ఇలా చాట్ చేసుకోవాలి సోప్ చేయడం. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లుత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. యాజ్ యూజువల్ మంచి రెసిపీస్ అండ్ మీ పిల్లల కోసం ఒక మంచి స్నాక్ కూడా ఉంది. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడైతే మా మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది ధనియా వాటర్తో. పక్కనే మా పాపకి ప్రెషర్ కుక్కర్లో రైస్ కూడా పెట్టాను. తన వరకే క్యారెట్ రైస్ కావాలంటే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్యారెట్ రైస్. మీరు ఆనియన్ వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ముందుగా కొంచెం నెయ్యి యాడ్ చేసి జీలకర్ర యాడ్ చేయండి. తర్వాత తురిమిన క్యారెట్, కొన్ని జీడిపప్పులు వేసుకొని మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర అవైలబుల్గా లేదని నేను వేయలేదు. వేయిపోయినా కూడా చాలా కమ్మగా బాగుంటుంది. తర్వాత ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. నేనైతే ఎర్రకారం వేయను. కారం బదులుగా నేను పావుబాజీ మసాలా వేస్తాను. దానివల్ల ఒక మంచి తవా పులావ్ టేస్ట్ అయితే వస్తుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్లేవర్ మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి వాళ్ళంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంకా అవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత నేను రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. రైస్ని బాగా మిక్స్ చేయండి. ఫ్రై అవ్వాలి, కొంచెం రైస్ ఫ్రై అయితేనే బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత నేను చెప్పాను కదా, ఫైనల్గా పావుబాజీ మసాలా, కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకుంటే యమ్మీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నా దగ్గర ఈరోజు కొత్తిమీర లేదు, అందుకే నేనైతే అవాయిడ్ చేశాను. ఇంకా మేము ధనియా వాటర్ తాగేసాము. తర్వాత మిగతా పనులు ఎలాగో చేసుకోవాలి. ఈరోజు ఫ్రూట్ కోసం అయితే పపాయ కట్ చేశాను అందరి కోసం. బ్రేక్ఫాస్ట్ కోసం వెజిటబుల్ జ్యూస్ ఎలాగో ఉంది. అది ఇలా అయితే మా మార్నింగ్ లంచ్. అండ్ ఇక్కడతో అయిపోలేదు, సెకండ్ షిఫ్ట్ ఉంటుంది కదా మనకి. మా వారి లంచ్ బాక్స్ మా కోసం అయితే చపాతీ కర్రీ చేశాను. ఏం కర్రీ చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది నేను చెప్పినట్టే. ఫైనల్గా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ మా కోసం అయితే మునక్కాయ టమాటో కర్రీ చేస్తున్నాను. నిన్న బోల్డ్ అని మునక్కాయలు తీసుకొచ్చాను కదా, సో వాటిని స్లోగా యూస్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. మునక్కాయ ఇగురు యూజువల్గా చేస్తూనే ఉన్నాను కదా, ఈ మధ్యన మునక్కాయ టమాటో చేసి చాలా రోజులు అయింది అనిపించింది. నేను డీటెయిల్ రెసిపీ ఏం షేర్ చేయలేదు, ఎందుకంటే ఒకటి ఇది చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు. రెండు ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు ఐ థింక్ చాలాసార్లు షేర్ చేశాను అనుకుంటా. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటే ఎలాగో ఫ్రై అయిపోతాయి కదా. అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన టొమాటో యాడ్ చేసి టొమాటోని బాగా మగ్గించుకున్న తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసేసుకొని సరిపడా వాటర్ పోసి, మీకు కావాలంటే ఓపెన్ కుక్ చేసుకోండి. నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక్క విజిల్ అయితే ఇచ్చేస్తాను. జ్యోతి చెప్పింది కదా అని ఒక విజిల్ కన్నా ఎక్కువైతే ఇవ్వకండి, మొత్తం మునక్కాయలు మ్యాష్ అయిపోతాయి. మీకు కావాలన్నా కనపడవు మునక్కాయ ముక్కలు, అంత త్వరగా మగ్గిపోతాయి కుక్కర్లో పెడితే. కాబట్టి చక్కగా దగ్గరుండి చూసుకొని ఒక్క విజిల్ ఇలా రాగానే అలా స్టవ్ ఆఫ్ చేసేయండి. అప్పుడే మీ కర్రీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంతకీ మీరు మునక్కాయతో ఏ రెసిపీస్ చేస్తారు? మీకు మునక్కాయ సాంబార్ ఇష్టమా, మునక్కాయ టమాటో ఇష్టమా, మునక్కాయ పాలు పోస్తే ఇష్టమా, మునక్కాయ ఎగురు ఇష్టమా, బీరకాయ మునక్కాయ ఇష్టమా, ఏ కర్రీ ఇష్టం అనేది నాతో చెప్పడం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ మాకైతే మునక్కాయ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఎందులో వేసినా కానీ చేస్తాం. నాకు మునగాకుతో కూడా రెసిపీస్ చేయాలని అనిపిస్తుంది కానీ మాకేమో ఇక్కడ దొరకదు. సో ఏం చేస్తాను చెప్పండి,
తప్పదు కదా. ఫైనల్గా ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయిపోయాను. ఫైనల్గా మునక్కాయ ముక్కలు యాడ్ చేశాను. మునక్కాయ ముక్కలు యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని వెంటనే వాటర్ పోసేయకుండా జస్ట్ ఆ స్పైసెస్ అన్నీ మునక్కాయ ముక్కలకు పట్టే వరకు వెయిట్ చేశారంటే ఫ్లేవర్ బాగుంటుంది. వెంటనే వాటర్ పోసేస్తే ఏంటంటే పచ్చి పచ్చిగా ఒక్కొక్కసారి కొంచెం పసర స్మెల్లా వస్తాయి మునక్కాయలు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఇంకా ఫైనల్గా చపాతీ చేశాను, బాక్స్ పెట్టేశాను, మా వారిని పంపించేశాను. ఇంకా నిన్న ఆరేసిన బట్టలు అయితే ఆరిపోయినాయి. వాటిని తీసుకొచ్చాను మడత పెట్టడానికి. ఈ పని అయితే నాకు మోస్ట్ బోరింగ్ జాబ్ అనే చెప్పాలి. చెప్పానుగా, వీటిని అయితే మడత పెట్టేసి అక్కడ పెట్టేస్తాను, కానీ సర్దడానికి ఇంకా బద్ధకం వచ్చేస్తుంది. ఈరోజు ఏంటో బాగా వీక్గా దురకంగా ఉంది. 2 days బాగానే రెస్ట్ తీసుకున్నాను. మరి ఈరోజు ఎందుకు అలా నీరసంగా ఉందో అర్థం కాలేదు. కాబట్టి పనులన్నీ అలా నిదానంగా స్లోగా చేసుకుంటూ వచ్చాను. దానికి తోడు వర్షం ఒకటి ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. ఆ వర్షం పుణ్యమాని బట్టలు ఇల్లంతా బట్టలే అన్నట్టు ఉంటుంది. నాకేమో తడి బట్టలు తెచ్చి లోపల వేయాలంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఆ స్టాండ్ మీదే వేయాలి. ఆ స్టాండ్ మీద ఏమో లిమిటెడ్ బట్టలే పడతాయి. ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. హలో అండి, మా అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాను. కింద ఏం రికార్డ్ చేయలేదు, పెద్దగా ఎండలేదు, కానీ బాగా హ్యూమిడిటీ ఉంది. ఆ చెమటల్లో అసలు నా వల్ల కావట్లేదు వీడియో తీయడం. అందుకే తీలా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు బిజీగా ఏం చేస్తున్నానంటే మా అమ్మాయి కోసం పానీపూరి చేస్తున్నా. ఇవాళ పానీపూరి కావాలండి. చాలా మంచి అయిపోయినట్టుంది కదా చేసి. నిన్న మార్కెట్కి వెళ్ళాం కదా, అక్కడ ఎవరో తింటుంటే రోడ్ సైడ్ చూసి అడుగుతున్నామా నాకు పానీపూరి చేస్తావా అని. సో మార్నింగ్ ఆ సోక్ చేసిన విషయం కూడా మీకు చూపెట్టలేదు, మర్చిపోయాను. ఎందుకంటే నేనే అరౌండ్ 10 o'clockకి ఫాస్ట్గా హాట్ వాటర్లో సోక్ చేసాను. ఎప్పుడైనా ఇలా చాట్ చేసుకోవాలి, బఠానీ చాట్ కూడా చేస్తా కదా పానీపూరి అంటే, ఇలా చాట్ చేసుకోవాలి సోక్ చేయడం మర్చిపోయాం అని అనుకుంటే మీరు కొంచెం హాట్ వాటర్ బాగా వేడి చేసేసి హాట్ ప్యాక్ ఉంటుంది కదా, హాట్ ప్యాక్లో సోక్ చేయండి. అప్పుడు మీకు 4-5 hours అక్కర్లేదు, 2 to 3 hours మంచిగా సోక్ అయిపోతాయి. రెగ్యులర్గా ఇచ్చే వాటికన్నా ఒక 2-3 విజిల్స్ ఎక్కువ ఇచ్చారంటే చక్కగా కుక్ అయిపోతాయి. ఇవాళ అదే చేశాను నేను. ఇక్కడైతే చాట్ రెడీ చేసిన, పానీపూరి కోసం కూడా ఆయిల్ పెట్టేశాను. షార్ట్ కోసం రికార్డ్ చేస్తున్నా. ఆల్రెడీ రెసిపీ మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు షార్ట్ అండ్ స్వీట్గా చూసేయాలి అంటే ఎవరైనా షార్ట్ కూడా అప్లోడ్ చేస్తా, అక్కడ కూడా చూసేయచ్చు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. పానీపూరి మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉంటుంది అనేది. మీరైతే చూస్తూ ఉండండి. బాగా బిజీగా ఉన్నావు. చాట్ టేస్ట్ చేసావా? పానీపూరి తిను. పానీ వేసుకోలా? ఓకే, కానీ ఎంజాయ్. అది మా అమ్మాయి ఫీడ్బ్యాక్ అయితే. పానీపూరి అదిరిపోతుంది, ఇంట్లో చక్కగా హైజీన్గా చేసుకోండి, బాగుంటుంది. నేను ఎప్పటికప్పుడు చూపిస్తానని నాకు కుదరట్లేదు, కానీ ఈవెన్ పానీ కూడా మనం చక్కగా మింట్, కొత్తిమీర తెచ్చుకొని వాటితో చక్కగా చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నాకు కుదరట్లేదు. మా పాప అప్పటికప్పుడు ప్లాన్ చేస్తుంది, కావాలంటది. సో బిజీగా గడిచిపోతుంటుంది. ఇక్కడైతే నేను మా అమ్మాయికి మాకు ఎంతో ఇష్టమైన పల్లి పట్టి అయితే చేస్తున్నాను. మీకు కంప్లీట్ మెజర్మెంట్స్తోనే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నా దగ్గర 2 రకాల బెల్లం ఉందిలేండి, అందుకే అలా కనిపిస్తుంది. ఒకటేమో కొంచెం లైట్ కలర్, ఒకటేమో బిగ్ బాస్కెట్లో తెప్పించింది డార్క్ కలర్ అనమాట. సో ఇక్కడ నేను దగ్గర 2 cups వరకు పల్లీలు తీసుకున్నాను. దానికి 1 కప్పుకి 3/4 కప్పు కన్నా తక్కువ బెల్లం అయితే సరిపోతుంది. సో 1.5 కప్పు అలా బెల్లం అయితే తీసుకున్నాను నేను 2 కప్పుల పల్లీలకి. సో దాన్ని ఇలా బాగా కరిగించుకొని ఫస్ట్, తర్వాత మంచిగా పాకం పట్టుకోవాలి. ఏ పాకం పట్టుకోవాలో మీకు నేను చాలాసార్లే చెప్పాను. పల్లి పట్టి చేస్తున్నప్పుడు చెక్క పాకం పట్టాలి. దాన్ని మీరు వాటర్లో చెక్ చేసుకుంటూ ఉంటే చక్కగా మీకు ఆ బౌల్కి అంటుకోకుండా వాటర్లోంచి సపరేట్ అయ్యి వచ్చేస్తుంది పాకం. మళ్ళీ మీరు అదే బౌల్లో డ్రాప్ చేస్తే టంక్ మన సౌండ్ వస్తుంది, అంటే చెక్కపాకం రెడీ అయిపోయినట్టే అనమాట. అండ్ మీరు ఈ వీడియో చివరి వరకు క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ కలర్ చేంజ్ అయిపోయి మీకు అర్థమైపోతుంది. పైన ఇప్పుడు ఫోమ్లా వస్తుంది కదా, అదంతా రాదనమాట. మధ్యలో ఒక 1-2 times కొంచెం అలా 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉండండి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది.
అండ్ మీకు చక్కగా విడివిడిగా వస్తుంది పల్లి పట్టి అయితే. ఇంకా ఫ్లేవర్ కోసం మధ్యలో కొంచెం ఇలాచీ కూడా దంచి వేసాను. ఈ ఇలాచీ పౌడర్ కూడా నేను ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుందాం అనుకుంటాను, కానీ టైం కుదరట్లేదు. ఎప్పుడు స్వీట్ చేస్తే అప్పుడు దంచడం వేయడం అన్నట్టు అయిపోతుంది. ఇంకా పాకం పట్టుకునేప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా, కలుపుతూ ఉండాలి. ఇది మంచి సోర్స్ ఆఫ్ ఐరన్ బెల్లంలో ఉంటుంది కాబట్టి మీకు, అండ్ ప్రోటీన్ పల్లీలు కాబట్టి మంచిగా మీరు మీ పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు కూడా రోజుకు ఒక చిన్న ముక్కైనా తినండి, బాగా మంచిది మీ హెల్త్కి కూడా. అండ్ ఇలాంటి హెల్తీ ఫుడ్స్ చేయడంలో నేను ఎలాగో ముందే ఉంటాను కాబట్టి స్నాక్స్ అన్నీ ఇంట్లోనే చేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ నాకు వీలున్నంత వరకు ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ వీక్ అలా మఖానా ఇన్స్టెంట్గా చేసేసి అప్పటికప్పుడు ఇచ్చేసాను. ఇంక ఈ వీక్ రెగ్యులర్గా అలా అయితే నడవదు. లాస్ట్ వీక్ ఏంటంటే నేను కొంచెం పూజల హడావుడిలో ఉండి అలా మేనేజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూసారా దగ్గరకు అయిపోయింది. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మళ్ళీ నేను పాకం అయితే చెక్ చేస్తున్నాను. కానీ యూజువల్గా అయితే నేను మండే ఆర్ ట్యూస్డే స్నాక్స్ చేసి రెడీగా పెట్టేసుకుంటాను. మా అమ్మాయి స్నాక్ బాక్స్కి 2 వెరైటీస్ ఉన్నాయనుకోండి, ఒకరోజు అది ఒకరోజు ఇది పెట్టచ్చు, లేకపోతే పిల్లలు కూడా బోర్ అయిపోతారు. ఇంకా ఫైనల్గా పాకం రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ పల్లీలు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. పల్లీలు ఫ్రై చేసుకోవడం కూడా ఏం చూపిస్తానులే అని నేనేం ప్రత్యేకంగా రికార్డ్ చేయలేదు. పల్లీలు మీరు యూజువల్గా చట్నీకి ఎలా ఫ్రై చేసుకుంటారో అలా చేసుకోవడమే. చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఈ టైం వచ్చిన తర్వాత ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలు వేసి మిక్స్ చేసేసుకోండి. స్టవ్ ఆన్లోనే ఉంటే ఈ స్టేజ్కి వచ్చాక పాకం త్వరగా కలర్ చేంజ్ అయ్యి మాడిపోయినట్టు అయిపోతుంది అండ్ పొగ వచ్చేసినట్టు అయిపోద్ది. కాబట్టి మీరు చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలన్నీ యాడ్ చేసి ఆ పాకం అంతా పల్లీలకు కోట్ అయ్యే వరకు ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నారంటే చక్కగా పల్లీ పట్టి రెడీ అయిపోతుంది. దీన్ని మీరు నీట్గా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని చక్కగా గీతో గ్రీస్ చేసేసుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత దాని మీద వేసి మీరు స్పాచులాతో అనడం కన్నా ఒక స్టీల్ గిన్నెకి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసి ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. అలా అయితే స్ప్రెడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పల్లి పట్టి అంటే ఇష్టం? మాకైతే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే కాంపిటీషన్ పెట్టుకొని మరీ తినేస్తాం, అంత త్వరగా ఫినిష్ అయిపోద్ది అనమాట. మా అమ్మాయికి కూడా ఫేవరెట్ అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి యూజువల్గా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను నేనైతే పల్లి పట్టి. అండ్ ఇక్కడ ఒక ప్లేట్కి అయితే గ్రీస్ చేశాను, దాని మీద వేయడానికి ట్రై చేశాను, కానీ ఆ ప్లేట్కి ఎక్కువైపోయి మందం అయిపోద్ది అనిపించింది బాగా. మళ్ళీ వెంటనే టకటక వేరే పెద్ద ప్లేట్లోకి అయితే వేశాను. మీరు ఎప్పుడైనా కొంచెం వెడల్పు ప్లేట్లో అంటే తాంబూలం ప్లేట్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో వేసుకోవడానికి ట్రై చేయండి. అలాంటి వాటిలో వేస్తే ఏంటంటే కొంచెం పలచగా బాగుంటుంది. ఇప్పుడు నేను ప్లేట్ మార్చాను చూసారా, అది మార్చేసి అందులో వేసుకున్న తర్వాత ఒక చిన్న స్టీల్ గిన్నెకి వెనకాల నెయ్యి అయితే రాసుకొని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే ఇలా మంచిగా అది డిటాచ్ అయిపోతుంది. మీరు ఆరే వరకు వదిలేశారంటే చూపిస్తాను నేను మీకు, అది డిటాచ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది, ఎంత క్రిస్పీగా వస్తుంది అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలోనే చూపిస్తాను. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇలా దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేయడమే. చల్లారిన తర్వాత ఎలా ఉందో చూసేద్దాం. చూసారుగా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా సేమ్ మీరు బయట కొన్న పల్లి పట్టిలానే ఉంటుంది. మీరు ఇలా కాదు మాకు ఒక ప్రాపర్ షేప్ కావాలంటే మీరు స్ప్రెడ్ చేసేసారు కదా ఇందాక, స్ప్రెడ్ చేసేసిన తర్వాత చక్కగా నైఫ్ తీసుకొని కట్స్ పెట్టేసుకోండి. అప్పుడు మీకు డైమండ్ షేప్, స్క్వేర్ షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చక్కగా మీరు తీసేసిన తర్వాత వచ్చేస్తాయి. నాకేంటో ఎప్పుడు అలా కట్స్ పెట్టే అలవాట్లేదు, మనకు అలవాట్లేని పని మనం చేయలేం కదా, అందుకని ఇలా నేను బ్రేక్ చేసేయడమే నాకు అలవాటు. ఆ అలవాటునే ఫాలో అయిపోతాను. వీటిని చక్కగా ఒక స్నాక్ బాక్సెస్ ఒక 2-3 రకాలు ఉంటాయి మా ఇంట్లో, వాటిలో వేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశానంటే మా అమ్మాయి ఎవరు ఏం చెప్పక్కర్లేదు, చక్కగా తనే ఓపెన్ చేసుకొని తినేస్తుంది.
ఇంకా అలా స్నాక్ కూడా రెడీ అయిపోయింది కదా, స్వీట్ ఇవాళ అయిపోయింది. హాట్ రేపు ఏదన్నా చేస్తాను. ఫైనల్గా నేను కంప్లీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. మా అమ్మాయి కోసం రైస్ వండిన కుక్కర్ ఒక్కటి ఉంది, అది నానడానికి పెట్టేశాను. ఇక్కడైతే నట్స్ అన్నీ సోక్ చేసి పెట్టాను రేపు మార్నింగ్ స్మూతీ కోసం. అండ్ ఇవైతే మందార మొగ్గలు, వీటిని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తానులేండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, బేసిక్ లివింగ్ రూమ్ క్లీనింగ్ చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఉండదు. చూసారా, మార్నింగ్ మట్టేసిన బట్టలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, కానీ మా వాళ్ళిద్దరూ మంచి డీప్ స్లీప్లో ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి అక్కడే పెట్టేశాను. రేపు మార్నింగ్ సర్దుకుంటాను. సోఫా కవర్స్ అవన్నీ నీట్గా వేసేసాను. ఫైనల్లీ నాకు ఎంతో అవసరమైన ప్లేస్ అయిన డైనింగ్ టేబుల్ కూడా మెస్ అంతా క్లియర్ చేసేసి నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. సో దట్ మార్నింగ్ ఏమన్నా పెట్టుకోవాలంటే ఈజీగా ఉంటుంది. ఫైనల్గా నా లివింగ్ రూమ్ అయితే ఇంత నీట్గా ఉంటుంది. ఎవ్రీ నైట్ ఇంతే. రేపు మార్నింగ్ లేవగానే ఊడ్చి తుడవడంతో నా డేని అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.